ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. 2024 ఎన్నికలకు ముందు నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి అంశాల్లో సంపద సృష్టి అనేది ఒకటి. నేను అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించి దాని ద్వారా ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలన చేస్తాను, సంక్షేమ కార్యక్రమాలు చేస్తాను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను. గతంలో కూడా ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు, సీఎంగా ఉన్నప్పుడు చాలా పెద్ద మొత్తంలో సంపద సృష్టి చేశాను. దాని ద్వారా అటు ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ని అయితేనేమి, మిగతా ప్రాంతాలను అయితేనేమి చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాను. నన్ను నమ్మండి, సంపద సృష్టించి రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తాను అని చాలా పెద్ద ఎత్తున ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇంచుమించు ప్రతి సభలో సంపద సృష్టి లేని సభ అంటూ లేదు. ఆ విధంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటూ వచ్చారు. అలాగే అధికారంలోకి వచ్చారు. దాదాపు 17 నెలల పైగా కాలం గడిచింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 17 నెలల కాలం పాటు సాగుతూ ఉంది. ఇప్పటికీ అదే మాట చెప్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు 7.5 కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ సంపద సృష్టించారు, ఏ మేరకు సంపద సృష్టించారు, ఎంత పెద్ద మొత్తంలో సంపద సృష్టించారు అన్నది ప్రశ్నార్థకంగానే మారింది. దీని మీద చంద్రబాబు నాయుడు కూడా నోరు విప్పడం లేదు. అంటే ఎక్కడ సంపద సృష్టికి సంబంధించినటువంటి చర్యలు తీసుకున్నాను, ఏ జిల్లాల్లో సంపద సృష్టి చేశాను, ఏ రంగాల్లో సంపద సృష్టి జరిగింది, ఈ 7.5 కాలంలో ఎంత మేరకు ఎన్ని లక్షల కోట్లు లేకపోతే 100 కోట్లు సంపద సృష్టి జరిగింది అన్న వివరాలు మాత్రం చెప్పడం లేదు. అంటే సంపద సృష్టి కేవలం ఎన్నికల అజెండాగానే మారింది, దీనిని అడ్డం పెట్టుకుని ఓట్లు సంపాదించుకోవడానికే ఉపయోగించుకున్నారు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రైతులను ఇబ్బందులు పెడుతూ వ్యవసాయ భూములను అప్పనంగా పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతూ ఉన్న అగ్రికల్చర్ ద్వారా, వ్యవసాయం ద్వారా వస్తున్నటువంటి రాబడిని కూడా తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నటువంటి చంద్రబాబు అదనంగా సంపద సృష్టించింది ఎక్కడ అనే ప్రశ్నలు కూడా పెద్ద ఎత్తున ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు టీడీపీ పార్టీ వర్గాలు నకిలీ మద్యం వ్యాపారం ద్వారా, కల్తీ మద్యం ద్వారా సంపద సృష్టించుకుంటున్నారు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. టీడీపీ వర్గాలను బలోపేతం చేసుకోవడం కోసం, వాళ్ళ అక్రమంగా వాళ్ళ జోబులు నింపుకోవడం కోసం కల్తీ మద్యం ద్వారా సంపద సృష్టించుకుంటున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి సంపద సృష్టి అన్న వ్యంగ్యంతో కూడుకున్నటువంటి విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మరోవైపు అప్పులు మాత్రం భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ మొత్తంలో అప్పులు పెరిగాయి. ప్రతి ఏటా ప్రతి నెల అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటి వరకు దాదాపు 1,70,000 కోట్ల వరకు అప్పులు చేశారని ప్రతిపక్షాలు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకవేళ సంపద సృష్టి జరిగి ఉంటే ఆ మొత్తం ప్రజలకు ఉపయోగిస్తూ వస్తుంటే ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేయాల్సిన అవసరం ఏంటి అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇది కేవలం మభ్యపెట్టడానికి మాత్రమే ఉపయోగించారు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో రాబోయే 3.5 ఏళ్లలో సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఏ రంగాల్లో సంపద సృష్టి చేయబోతున్నారు, ఎంత మేరకు సంపదని సృష్టిస్తారు అన్న విషయాలు భవిష్యత్తులో చూద్దాం.